హాయ్ ఎవ్రీవన్. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రైతు బజార్లో టమాటాలు కేజీ 15 నుండి 20 రూపాయలకు అమ్ముతున్నారు. అసలు రైతు దగ్గర ఈ రేట్ ఎలా ఉందో చూద్దాం రండి. తుని మార్కెట్కి వెళ్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనం రోజు తినే కూరగాయలని ఇలా వాటిని పండించే చోటకే వెళ్లి మట్టి నుంచి తీసి పట్టుకున్నప్పుడు ఒక మధుర అనుభూతి కలిగింది. నేనైతే ఒక టమోటా తీసుకుని కొంతసేపు ఆడుకున్నాను కూడా. టమోటాలను పెంచడం దగ్గర నుంచి కొయ్యడం వరకు ఈ రైతులు ఎంత కష్టపడుతున్నారో మీరే చూడండి. మన దగ్గర అయితే ఇప్పుడు టమాటా రైతు ఇక్కడ పండించిన రైతు అయితే ఉన్నారో, ఈ టమాటాలను ఎవరైతే పండించారో ఆ రైతు అయితే ఉన్నారో ఆ రైతుతో మాట్లాడదాం. మీరేనా పండించింది ఇది? మీరే పండిస్తున్నారా? ఎలా ఉందండి? గిట్టుబాటు రేట్ ఏమీ లేదండి. 4 రూపాయలు 3 రూపాయలు ఈ రేట్లు ఉన్నాయండి. బాధలు పడడం, నలుగురు మనుషులు పెట్టుకుని కొట్టుకెళ్ళి ఇప్పుడు మీరు ఎలా అమ్ముతున్నారు ఈ రేటు? 5 రూపాయలు 4 రూపాయలు అండి. 10 కేజీలు 10 కేజీలా? 50 రూపాయలు అండి. 10 కేజీలు 50 రూపాయలు. 10 కేజీలు 50 రూపాయలు అమ్ముతున్నారు. 10 కేజీలు 50 రూపాయలు, 40 రూపాయలు అండి. 40కి 50కి ఇచ్చి వచ్చామండి. ఇలా 400 కేజీలు ఒట్టుకెళ్ళాను. కూలి పని డబ్బులు రాదు, పెట్రోల్ డబ్బులు రావు. ఈ కాయలు ఒట్టుకెళ్ళి ముగ్గురు పెడుతున్నాం అండి. మనిషిని మగవాడికి 700 కూలి, ఆడ మనిషికి 300. అక్కడ కూలి పని డబ్బులే రావటం లేదు మాకు. నానా ఇబ్బంది పడుతున్నాం వీటితో పెట్టుకొని ఒగ్గించుకోలేక ఈ బాధలు. అలా బాధలు పడుతున్నాం బాబు. ఏ గిట్టుబాటు డబ్బు లేక వాళ్ళు మామూలుగా 15 రూపాయలు 20 రూపాయలు అమ్మించుకుని వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు, మన దగ్గర కొన రోజులు. మరి ఒక్కొక్కసారి ఈ టమాటా రేటు ఒకసారి 50 రూపాయలు అయిపోతుంది, తర్వాత 100, 150 కూడా అయిపోతుంది. అందుకు కూడా కొన్నామండి మనమే. అప్పుడు మన కాయలు ఉండవు. ఈ సాగుకారులు బాగుపడతారు వాటి వల్ల. వాళ్ళు రూపాయి ఎంత తెచ్చుకున్నా వాళ్ళ డబ్బులు బాగా మిగిలించుకుంటున్నారు. ఇప్పుడు మనకి రేటు పెరిగింది అనుకోండి, వాళ్ళు ఎక్కడో కాడ తెచ్చేస్తాను. అది తెచ్చేసి రేట్లు పడగొడతారు. వాళ్ళు కశ్మీ కోసం వాళ్ళు బాధలు పడతారు. మనం ఇబ్బందులు తప్పలేదండి. వాళ్ళు పెట్టుబడులు పెట్టాను, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను దీన్ని. 1,000 రూపాయలు కానలేకపోతున్నాం. వాటి పెట్టుబడి డబ్బులే రావటం లేదు. కూలి పనులు పెట్టుకోవడం, ఇప్పుడు కాయలు ఏరించుకోవడం. ఎరువులు కూడా వాడతారు వీటికి? ఎరువులు పెడతామండి. 3 బస్తాలు డిఏపి వేసానండి, 1 బస్తా గోమార్ వేసానండి. దాని మందులకే బోల్ డబ్బులు. చుట్టుకోక 1000 రూపాయలు 1500 రూపాయలు మందు తెచ్చి కొట్టేవాడు. పెట్టుబడి రావండి మాకు. చాలా బాధలు పడ్డాం, మరి తప్పలేదు. ఒగ్గించుకోలేము. నేను ఎవరైనా అంటారు కదండి, ఏరా అలా పండించి ఒగ్గిసాడే ఫారం పోగొడే అని అంటారు. ఆ బాధలు పడలేక ఇలా ఏరుకుంటున్నాం. అది రైతు పడే కష్టం ఇదండి. అలా ఉందండి. టమాటాలు చూపిస్తారా మీరు కోసిన ఒకసారి? వావ్, చూసారు కదా, రైతు అంటే ఇలాంటి టమాటాలు పండించడం చాలా హ్యాపీగా ఉందని మిమ్మల్ని చూస్తుంది. కాకపోతే మరి గిట్టుబాటు ధరలు రాకపోతే బాబు. ఇప్పుడు 7 బ్యాగులు కాయలు వెళ్ళా ఇంటికి. ఆ 7 బ్యాగులు ఒకటికి వెళ్తే 1000 రూపాయలు రాలేదు జోబులకి. ఎటు చేస్తాం బాబు, అలాగే బాధలు పడతాం. ఏమనుకుంటారంటే వాళ్ళు రేటుకి అమ్మి వాళ్ళు అమ్ముకుంటున్నారు, మన దగ్గర కొనేవాళ్ళు వాళ్ళు కనిపించలేదు. వాళ్ళంతా ఏకమయ్యి ఒక రేటుకి అడుగుతారండి, రెండో రేటుకి అడగరు వాళ్ళు. ఆడు 50కి అడిగెళ్ళాడంటే 50కి అడుగుతారు. ఆడు 40కి అడిగాడంటే 10 కేజీలు 40కి అడుగుతారు, రెండో కూడా అడగడు. ఆ రేటుకి అడుగుతారు ఎవరు వచ్చిన. అలా ఉందండి బాబు పరిస్థితి. మరి ఇక్కడ తోటలోకి వచ్చి కొనుక్కుంటే ఏమన్నా హెచ్చుగా ఉంటుంది మీకు? తోటలోకి వచ్చి వాళ్ళు రారు కదండి, రారు. ఎవరైనా పైనుంచే ఎవరో మీనాటలు ఎవరో వచ్చి 10 మంది ఒక 100 50 కేజీలు కాదు 10 కేజీలు కావాలంటే పట్టుకెళ్తారు తప్ప ఎవరు పట్టుకెళ్తారు. అలాగే మన ఎవరో రాజమండ్రి అంటుంది, ఒక 60-50 కేజీలు కావాలన్నారు. గోనెలు తెచ్చి గోనెలో లేచి ఇచ్చాను, 40 రూపాయలు చేసి. ఇస్తామండి. వాళ్ళు 50 అడిగానండి. బాబు తునిలోని 30కి ఇస్తా అంటున్నారు, మీరు 40 అంటున్నారు, ఏంటి అంటున్నారు తిరిగి. ఏడు బాబు అలాంటి మనం ఏం చేయగలం? మనకి ఎంత ఇచ్చినా అడిగే వాళ్ళు అలాగా అడుగుతూనే ఉంటారు తగ్గించుకొని. మరి మాకు ఇస్తారా మా ఈ టమాటాలు? పట్టుకెళ్ళండి. పట్టుకెళ్తా ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఇస్తాం. మరి ఏం చెప్తాం, ఫ్రీగా మాకు ఫ్రీగా ఇస్తారు. మరి రైతు అక్కడే అలా కాదండి, వీడియో తీస్తే ఫ్రీగా ఇస్తారా? ఈడే కాదండి, 10 రూపాయలు చేసి 5 రూపాయలు చేసి ఒడిపోండి 50 కేజీలు వద్దాను. థ్యాంక్ యూ అండి. ఏం పేరు మీ పేరు? సబ్బార్తి లక్షణ బాబు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా లక్ష్మమ్మ లక్షణ ఇద్దరు పేర్లు ఒకటి. మా అబ్బాయి గణేష్ అండి సబ్బార్తి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.